రామకృష్ణ గారు, ఉషా లక్ష్మి గారు ఇది ఖమ్మం నుంచి వచ్చారు. కొనిచెర్ల బీసీ కాలనీ కొనిచెర్ల ఖమ్మం నుంచి వచ్చారు. పెళ్ళి 10 ఏళ్ళు అయిపోయింది. పిల్లలు లేరని చాలా చోట్ల తిరిగి మరి గర్భసంచి బాగాలేదని, పీసీఓడీలు ఉన్నాయని ఇలా చెప్పారు. వైద్యం చేయించుకున్నారు. తర్వాత ఐయుఐలు చేయించుకున్నారు. ఐయుఐలు 3 చేయించారు, ఫలితం రాలేదు. తర్వాత లాప్రోస్కోపీ చేశారు, హిస్ట్రోస్కోపీ చేశారు. ప్రెగ్నెన్సీ వచ్చినట్టే వచ్చి బిడ్డ దక్కలేదు. అది ఎందువల్ల ఏంటనేది మీకు అర్థం కాలేదు. అర్థం కాకపోయి మన దగ్గరికి వచ్చారు. యూట్యూబ్ వీడియో చూసి వచ్చి చివరికి మన దగ్గర 2 నెలల్లోనే ప్రెగ్నెన్సీ పొందారు. ఐయుఐ లేవు, ఆపరేషన్ లేవు. అది మరి మీ అమ్మాయికి ఏం జరిగింది, వాళ్ళు ఎలా వచ్చారు ఇక్కడికి, ఏ దేవుడు ఇక్కడికి వీడియో రూపంలో లాక్కొచ్చాడు, మరి ఎలా ఇక్కడ మందులు వాడగలిగారు, మరి వాడిన 2 నెలల్లోనే ఎలా వచ్చింది, బయట 10 ఏళ్ల నుంచి జరగంది ఇక్కడ ఎట్లా జరిగింది, అలాంటి విషయాలన్నీ అది మీరు ఆ విషయాలన్నీ చెప్తే మిగతా వాళ్ళకి కూడా కొద్దిగా ధైర్యం ఉంటుంది. ఇంకా ప్రెగ్నెన్సీ రాక ఇబ్బందులు పడేవాళ్ళు, ఆపరేషన్లు, ఐయుఐలు, ఐవీఎఫ్లు ఇవి చేయించుకునే వాళ్ళు, మరి అవి చేసిన రాంది ఇక్కడ వచ్చింది కదా న్యాచురల్ గా. ఆ విషయాన్ని 2 మాటలు మీ మాటల్లో చెప్పండి. మీ అల్లుడి గారు రాలేకపోయారు డ్యూటీల వల్ల. అమ్మాయి పాప కూడా మరి ప్రెగ్నెంట్ కాబట్టి రావద్దని చెప్పాము. వాళ్ళకి మందులు అవి తీసుకెళ్ళడానికి అక్కడ స్కానింగ్ రిపోర్ట్లు అన్ని తీయించి మీరు అవన్నీ తీసుకొచ్చారు. అక్కడ స్కానింగ్ రిపోర్ట్ కూడా మీరు అక్కడే చేయించారు. స్కానింగ్ రిపోర్ట్ చేయించారు. ఓకే ఓకే. ఇప్పుడు స్కానింగ్ లో కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. మరి ఇచ్చారు అక్కడ డాక్టర్ గారు. సరే ఇంకా ఇప్పుడే స్టార్టింగ్ ప్రెగ్నెన్సీ. మరి చెప్పండి, మీరు అసలు ఎలా వచ్చారు, ఎలా రాగలిగారు, ఎవరికి తెలిసింది, మాటలు చెప్పండి. 3 మంది ఉన్నారు ఇంకా. పర్లేదు కూర్చొని చెప్పండి. మేము ఖమ్మం వాడిన మందులు 4 మేడాల దగ్గర, కొత్తగూడెం వాడిన, భద్రాచలం వాడిన, ఎక్కడ ఏం లేదు. మరి పైన అటు ఇటు తాయిలు గీతలు కట్టించిన ఏది చేసినా కూడా ఏం లేదు. నాన్న తిప్పలు పడ్డాం. మా అల్లుడు నీకు సంతానం లేదు ఏం లేదని ఎలా కొడుతున్నా చేతగా చేస్తాడు. దానివల్ల మేము ఈ యూట్యూబ్ నుంచి మన డాక్టర్ గారి దగ్గరికి వచ్చినాం. వచ్చి 2 నెలల్లో మాకు అందింది సంతానం. అయ్యా సార్ న్యాచురల్గా సార్ చేతి మంచిది. బయట హిస్ట్రోస్కోపీ, లాప్రోస్కోపీ 2 చేశారు. చేశారు సార్, నేను చేశారు. చేసినా రాలే అక్కడ. సార్ ఐయుఐలు కూడా 3 చేశారు. 10 ఏళ్ళ నుంచి స్థిరపడుతున్నారు. అవన్నీ నాకు జ్ఞాపకం ఉంటాయి సార్. ఏం జ్ఞాపకం ఉంటాయి, తిరిగి 10 సంవత్సరాలు తిరిగి సిగా ఉంది వ్యవహారం. నాన్న ఇబ్బందులు పడతాను సార్. వాడు ఉబి కొట్టడం చేయడం సిగా చేస్తాను. నీ పిల్లలు పుట్టరు ఏం పుట్టరు అంటే ఇక దేవుడికి దండం పెట్టి మీరే దేవుడి లాగా మాకు యూట్యూబ్ లో కనపడ్డారు. వచ్చిన 2 నెలలకు అయింది. దేవుడి వేళ మరి మీ సేల్ తీరు మంచిది అయింది సార్. అయ్యా మొత్తానికి అల్లుడు గారు, మీ అమ్మాయి ఇద్దరు 2 నెలల మందులు వాడుకోగానే, కుటుంబులకు వాడుతూ ఉండగానే వాళ్ళకి సెట్ అయిపోయింది. వచ్చి టెస్టులు చేయించుకున్నారు. 2 నెలల మందులు వాడుతూ ఉన్నారు. మధ్యలో న్యాచురల్ గానే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అయిందని మాకు ఫోన్ ద్వారా తెలియజేశారు. మేము అక్కడే స్కానింగ్ అయితే తీయించుకోమా అని చెప్పాము. స్కానింగ్ తీయించుకుంటే బీటా ఈసీజీ కూడా 5 దాటాలన్నాము. 5 దాటిపోయింది. 284 వచ్చింది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అమ్మా అని చెప్పి స్కాన్ కూడా తీయించుకోమ్మా అని చెప్పాము. స్కాన్ కూడా తీయించుకుంటే అక్కడే వాళ్ళు డాక్టర్ గారు దగ్గరలో డాక్టర్ గారి దగ్గర స్కాన్ తీయించుకున్నారు. డాక్టర్ గారు జెస్టేషనల్ శాక్ వచ్చింది అని చెప్పి ఇచ్చారు. ఎర్లీ ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు. అంటే గర్భసంచిలో వచ్చింది, ట్యూబుల్లో లేదని అర్థం. అది కూడా మంచి ప్రెగ్నెన్సీ అలా వచ్చింది అని చెప్పారు. ఇక మనం పిండం రావడానికి, హార్ట్ బీట్ రావడానికి, పెటల్ పార్ట్స్ డెవలప్ అవడానికి మందులు ఇస్తాం. అది నిలబెట్టడానికి కూడా మందులు ఇస్తాం. ఎందుకంటే ప్రెగ్నెన్సీలు వచ్చినంత సేపు ఉండవు, పోతాయి. క్రిములు ఉన్నాయి అనుకోండి, ప్రెగ్నెన్సీలు రావు. అంటారు వాటిని జబ్బులు ఉంటాయి, హార్మోన్లు ప్రాబ్లం, క్రిముల ప్రాబ్లం ఉంటానా ఒకసారి నిలవట్లేదు. రావు, వచ్చినా నిలబడవు. ఒకవేళ బిడ్డ పుట్టినా కూడా బిడ్డనైనా హార్ట్ బీట్ ఆఫ్ చేసి లేదా అవకరాలు కలిగించి బిడ్డనైనా నిలబడలేవు. అందుకని క్రిముల గురించి, హార్మోన్ల గురించి మనం సరి చేసుకోవాలి. లేకపోతే అక్కడ ఉన్న డాక్టర్లకి క్రిములు, హార్మోన్లు తెలియదు కాబట్టి 10 ఏళ్ళ నుంచి ప్రెగ్నెన్సీ రప్పించలేకపోయారు. కాబట్టి మళ్ళా మనము అలా కాకుండా ఒక డిఫరెంట్ రూట్ లో క్రిములు, హార్మోన్లు అనే విధానంలో చూసి దాని పద్ధతిని గమనించి 2 నెలల్లో తెప్పించారు. మంచిదే. స్కానింగ్ తీస్తే మేడం గారు అన్నారు మరి
మంచం మీద దగ్గర వెళ్ళిపోకూడదు, పోయి డాడీ నువ్వు పోయి చేస్తారంటే వచ్చినాయి మందులు. అదే మందులు తీసుకుని లాంటి నా కూతురు తీసుకుని వస్తున్నాయి. పర్లేదు రావక్కర్లేదు, చక్కగా మీరు తీసుకెళ్ళండి. పోయేసారి కూడా బెడ్ రెస్ట్ కదా, అయితే అట్లా పోయింది. ఎంత బెడ్ రెస్ట్ తీసుకున్నా క్రిములు ఉంటే నిలబడదు. అదే క్రిములు లేకోకుండా చేయగలిగితే మనం చక్కగా నిలబడితే. అందుకనే మీ క్రిముల గురించి మందులు ఇస్తాను. ఆ ఈ బిడ్డ నుంచి రక్షించడానికి, ఆ క్రిముల నుంచి బిడ్డను రక్షించడానికి మందులు ఉంటాయి, అవి కూడా ఇస్తాను. తల్లికి షుగర్ బీపీ అవును, అది ఆడతా ఉంది తల్లి. వాళ్ళ అమ్మ కూడా బాధపడుతుంది. తండ్రిగా మీరు, తల్లిగా మీ ఆవిడ, వాళ్ళిద్దరు కూడా బాధపడుతున్నారు. బాధపడితే బాగుండు. బాధపడమా, మా కొడుకులు కూడా బాధపడుతున్నారు. మా పిల్లలు మా కొడుకులు పిల్లలు ఉన్నారు, చిన్న ఇద్దరు కొడుకులు, పెద్ద అమ్మాయి అబ్బాయి. దీనికి పిల్లలు లేదు. ఈ అమ్మాయికి ముందు చేసిన పిల్ల, అమ్మాయి ఆడపిల్ల ముందు చేసిన వాళ్ళ తర్వాత చేసిన వాళ్ళకి ఇద్దరు. ఒకటి ఏడు నా బిడ్డ, మా అత్తగారు వీళ్ళందరూ చుట్టాలందరూ బాధపడుతున్నారు. ఒకదానికి లేదండి. నాకు 4 మరణంలో అందరూ బాధపడుతున్నారు. ఒక్క అమ్మాయికి ఒక్కదానికి లేదని. అది అందరికి ఉన్నారు కానీ ఆవిడకి లేదు. మా మరదల పిల్లలు అందరికి ఉన్నారు, మా అమ్మాయికి లేదు. అది సరే, ఇప్పుడు ఆవిడకి కూడా వచ్చింది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. నిలబెట్టడానికి మనం మందులు ఇద్దాం, అది నిలబెట్టుకుందాం. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. మీరు ముందుకు వచ్చి వీడియో ఇచ్చినందుకు మీకు అభినందనలు. థ్యాంక్ యూ.